ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మాటను పలకండి, స్పీక్ ద వర్డ్. నేటి ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును అపోస్తలుడైన పౌలు కీర్తన 116:10 నుండి తీసుకున్నాడు. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. మనము ఏదైతే విశ్వసిస్తున్నామో దానిని మాట్లాడాలి. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారు, అయితే పలుకుటలేదు. మనము పలికినప్పుడే వాక్యము యొక్క నిగూఢ శక్తి వాస్తవ శక్తిగా మారుతుంది. మన ప్రభు అయిన యేసు అరణ్యములో శోధించబడినప్పుడు ఆయన లేఖనాలను గురించి కేవలము ఆలోచించలేదు, వాటిని బిగ్గరగా పలికాడు. అప్పుడే సాతానుడు ఆయనను వదిలి వెళ్ళిపోయాడు. మనము వేల కొద్దీ వచనాలను కంఠస్థం చేయవచ్చు, కానీ ఆ రాయబడిన లేఖనాలను సందర్భాన్ని బట్టి పలికినప్పుడే ఆ వాక్యము యొక్క శక్తి విడుదలవుతుంది. మీరు దేవుని యొక్క వాక్యాన్ని బయటకు పలికినప్పుడు దాని శక్తి వెలువడుతుంది. మీరు ఏ సందర్భానికి తగిన వాక్యాన్ని పలుకుతారో ఆ సమస్యలోనికి ఆ వాక్యము దేవుని శక్తిని విడుదల చేస్తుంది. ఈరోజు అనేక మంది నెగిటివ్ మాటలు అయితే పలుకుతున్నారు, కానీ పాజిటివ్ మాటలు పలుకుటలేదు. అనగా నేను పాస్ అవునని, లేక నాకు రోగం వస్తుందని, నా పిల్లలు నన్ను వదిలేస్తారని, ఇలాంటి వ్యతిరేక మాటలు మాట్లాడతారే గాని దేవుని వాక్యాన్ని విశ్వాసముతో పలకరు. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని వెల్లడించినప్పుడే వెలుగు కలుగుతుంది అనే మాటను నమ్మి దేవుని వాక్యాన్ని వెల్లడి చెయ్యాలి. అలాగే దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము గనుక మీరు వెల్లడి చేసిన వాక్యము మీకు ఆశీర్వాదకరం అవుతుంది, వినువారికి కూడా ఆశీర్వాదకరం అవుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు దేవుని యొక్క వాక్యాన్ని పలుకుతున్నారా లేదా? చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని భక్తుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, మాకు కూడా అట్టి విశ్వాసం ఉన్నది, అట్టి ఆత్మ ఉన్నది గనుక ప్రభు అయిన యేసును లేపిన దేవుడు మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి విశ్వసిస్తున్నాము గనుక మేమును మాట్లాడుతున్నాము అంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? నమ్మినప్పుడు ఆ వాక్యాన్ని వెల్లడి చెయ్యండి. మీ సమస్యకు అనుగుణంగా ఆ వాక్యాన్ని పలకండి. తప్పకుండా ఆ వాక్యము యొక్క శక్తి మీ సమస్యలోనికి చొచ్చుకొని పోయి మీ సమస్యను పరిష్కరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. బిడ్డలు ఏ సమస్య చేత బాధపడుతున్నారో వారు ఆ సమస్యకు సంబంధించిన వాక్యాన్ని పలికి ఆ సమస్య నుండి వారు విడిపించబడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.